ఆగు, ఆగవే. సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడ్డానికి. నన్ను చూడ్డానికి రావడం ఎందుకు? నిన్ను చూసుకునేవాడు దొరికాడుగా. ఒరే, దాంతో నీకు మాట్లాడట అడగాల్సిన అడిగి కడిగి పారేద్దాం దీన్ని. కానివ్వండి. రాత్రంతా నువ్వు ఆ బందిపోటు గారి దగ్గరే ఉన్నావు, అవునా? ఇలా జరిగితే మరో ఆడదైతే తెల్లవారుగానే ఎవ్వరికీ మొహం చూపించకుండా ఏ నూతులోనో గోతులోనో పడి చచ్చేదే. అంతేగాని ఏదో మహా ఘనకార్యం చేసినట్టు 10 మందిలోకి వచ్చి సిగ్గు లేకుండా ఇలా మాట్లాడదే. ఈ 10 మంది ముందు మగాళ్లాగా మొనగాళ్లాగా పంచి బిగించి నించోవడానికి నీకు సిగ్గు లేనప్పుడు నాకెందుకుండాలి సిగ్గు? నోర్మ ఇవే నష్టజాతకురాల. జరిగిన దానికి కాళ్ళ వేళ పడవలసింది పోయి వాగుతావు ఎందుకే? అయ్యా, తల్లి తండ్రి లేని పిల్ల ఈ పెళ్లి ఆగిపోయిందంటే దాని బ్రతుకు మంట కలిసిపోతుంది. నా పెళ్లి గురించి నువ్వెందుకు బాధపడతావు పిన్ని? సంతకు తోలేసిన పశువు మళ్ళీ నీ కొంపకొస్తే తిండి ఖర్చలా? బెగ్గ పెట్టుకోకు. నాన్నగారు నీకు వదిలేసిపోయిన ఆస్తిని తినేయడానికి నేను రానులే. ఏమిటా బరితెగించిన మాటలు? చేసుకోబోయేవాడు ముందు సిగ్గు లేకుండా ఏమిటా వాగుడు? చేసుకోబోయేవాడా? ఎవడు? వీడా? వీడిని పెళ్లి చేసుకోవడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది. నన్నే కాదు, ఏ ఆడపిల్లని చేసుకునే అర్హత లేదు వీడికి. ఈ చీరలు గాజులు పసుపు కుంకుమ నాకు అనుకున్నాను కాదు, అవన్నీ నీకే అని నిన్న రాత్రే నిరూపించుకున్నావు. ఇదిగో ఆ చీర కట్టుకొని గాజులు వేసుకోరా. వసేగలవా? మరొక పిన్ని, నన్ను పెళ్లి చేసి పంపించేద్దాం అనుకున్నావు, కానీ ఇప్పుడు నేనే వెళ్ళిపోతున్నాను. నిన్నో మాట్లాడగనా పిన్ని? నేను నీ కన్న బిడ్డనే అయితే, నీ పేగు తెంచుకు పుట్టిందాన్నే అయితే నన్ను ఇలాంటి పిరికివాడికి ఇచ్చేదానివా? నేను సవతి బిడ్డని. ఏమైపోతే నేనేగా ఈ పెళ్లి చేయాలనుకున్నది. వద్దు పిన్ని, నాకు ఈ పెళ్లి వద్దు. మీ ఆదరణ వద్దు, అభిమానం వద్దు, మీరే వద్దు. ఇంతకాలం నేను అనాథ పిల్లని అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది నేను అనాథ శవాన్ని పిన్ని. నేను అనాథ శవాన్ని. అయ్యయ్యో, బంగారం బొమ్మలా ఉంది. అమ్మా, అమ్మా, లేమ్మా, లేమ్మా. ఏంటమ్మా ఇట్ట పడిపోయావు? కాసి నీళ్ళు తాగమ్మా. తాగు. కన్న కొడుకులా చూసుకునేదానివి నీకు అబద్ధం చెప్తానా? జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఈ పిల్లని చూసి బాధపడడం తప్ప నేను మాత్రం చేయగలిగింది ఏముంది? నువ్వు బాధపడడం వల్ల, నేను జాలిపడ్డం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి ఒరిగేదేమిటి? ఆగిపోయిన పెళ్లి జరుగుతుందా? సరే అయితే అంతకంటే మంచివాడిని చూసి పెళ్లికి ఏర్పాటు చేయి. ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. ఒరే, ఇప్పటికే ఆ పిల్ల నీ దగ్గరుండి వచ్చిందనే చెడ్డ పేరు వచ్చింది. ఇక నువ్వు డబ్బు కూడా ఇస్తే ఈ లోకం ఆ పిల్లకి ఎన్ని పేర్లు పెడుతుంది? అయితే నన్ను ఇప్పుడు ఏం చెప్పంటావు? అమ్మా, నేను ముందే చెప్పాను కదమ్మా, నా బ్రతుకు పరిష్కారం లేని సమస్య అయిందని. జరిగిపోయిన క్షణాన్ని, జారిపోయిన కన్నీళ్ళని ఎవ్వరూ వెనక్కి తేలేనట్టి నా బ్రతుకుని ఓ దారిలోకి తేలేనమ్మా. నా తలరాతని అది రాసిన వాడే మార్చలేడు. ఇంకెవరి వల్ల ఏం జరుగుతుంది? పదం పద. ఆగండి, నేను నిజం చెప్తున్నాను. నీకు అన్యాయం చేయాలనే దురుద్దేశంతో నేను మీ బళ్ళు ఆపలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఉద్దేశం ఏదైనా నీ జీవితం నాశనం అవడానికి కారకుడు నేనయ్యాను. మా ఈ పిల్ల మన ఊళ్ళో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయి. నేను నీకు పంపించే గింజల్లో ఈ పిల్లకి ఓ పిడికటి పెట్టు. నేను బ్రతుకున్నంతకాలం. రే ఉడతా, ఏంటి నాయాళ్ళందరూ మైలురాళ్లాగా ఈ మైనర్ ముందుకు వచ్చి నిలబడ్డారు? పొలంలో పనిచేశారంట, కూలీలు వచ్చారు బాబు. కూలా? ఎవరు వాళ్ళే? ఓహో, నేనే కదా మర్చిపోయాను. కూలోళ్ళు కడుపు నిండా తింటేనే పల్లెటూళ్ళు చల్లగా ఉంటాయి, దేశం సుఖంగా ఉంటుంది. అమ్మతోడు. వెంకనా, ఆ బస్త తీసుకొచ్చి వీళ్ళందరికీ కూలిచి పంపించు. అయ్యగారు చెప్పారు. ఓ బస్తాకి ఇంకో బస్తా తెస్తాడేమో. అదేంటి బాబు, మీ ఇంట్లో పని చేస్తూ వాడికి మీ బుద్ధి తెలియజేసింది బాబు. తేవాల్సింది తీసుకొని వస్తాడు.
అదేదో ముందే కొలిచేస్తే ఈ పాటికి వాళ్ళ పనులు చూసుకుంటుండేవాళ్ళు కదా. కొలిచే ఇదేంటి బాబు, పని చేయించుకుని ధాన్యం కొలుతాను కొలుస్తున్నారు? మీరు పండించిందే కదరా ఓక, మీకు ఇవాళకి అదే కూలి. మాడకుండా పట్టుకుపడే. అన్నేం బాబు, మీరు ధాన్యం కొలిసిస్తామన్నారు, మేము నిజం నమ్మాం. ఇప్పుడు ఓ కొలిసిస్తే మేము ఏమైపోవాలి చెప్పండి? నోరు మూసుకుపోవాలి అంతే. ఈ కూలి ధాన్యం కోసమే వీళ్ళ పిల్ల పాప ఎదురు చూస్తూ ఉంటారు. మాకు రావాల్సిన ధాన్యం మాకు ఇప్పించండి బాబు. ఏంట్రో ఆస్తిలో వాట అడిగే కూతుళ్ళు కొడుకుల్లా డబాయించి మరీ అడుగుతున్నారు. నాకు ప్రకలారా ఇచ్చింది పట్టుకోండి. అయితే మాకు ధాన్యం లేవంటారా బాబు? ధాన్యం ఉన్నాయి, ఆ పక్కలన్నీ అయ్యే. మీకు మాత్రం గింత కూడా ఇవ్వను. జరిగిన దాన్ని బట్టి నీకేమర్థం అవుతుంది రా ఉడతా? మీరు కుక్కలు పెంచుతారని అర్థమైందండి. నీలాంటి గాడిదల్ని కూడా పెంచుతున్నాను రా గాడిద. నీకు కూలి ధాన్యం కొలకుండా కుక్కలను ఉసుకొలిపాడా మైదం నా కొడుకు? అవును నాగులన్నా, ఇవాళ పేరు చెప్పుకొని అంత ఆకలితో పత్తులున్నావు. నేను ఊళ్ళోకి రాను కదా ఏవైనా చేయొచ్చిన వాడి ధైర్యం. పేదల కడుపు కొట్టే వాడికి సరైన పాఠం చెప్తాను. నీ కడుపు మార్చి దాచుకున్న ధాన్యం వాడి కొట్లో ఒక్క గింజ కూడా మిగలడానికి వీల్లేదు. సుత్రయ్య ఏర్పాటు చేయి. అరే ఏదో చెప్తున్నాడు, మంచి కూడా ఆలోచన ఉండదు. మనమ్మా ఏదో నీ మంచి కూడా చెప్తాను, ఒక్కసారి ఊను. చచ్చినా నేను అన్ను నేను చెప్పి మీ మైనర్తో అని చెప్తే నన్ను చెప్పించుకుని కొడతాడు. చూడు, బియ్యంలో రాయలో ఏరిసానుకో ఆయన కోపం వస్తే ఆయన మనిషి కాడు. నా లెక్కన ఆయన ఎప్పుడూ మనిషి కాడు. తను ఇంత మాట తెలిస్తే ఆయన ఊరికి సరిపోతాడు. లేదా ఏం చేస్తాడు? ఊరు వదిలి మారిపోతాడు. పేడ వెరగడవద్ది. చూడు, మళ్ళా చెప్తున్నాను, మా మైనరామును ఊ అంటే నేను ఉంచుకుంటాడు. 4 ఎకరాల భూమి వచ్చిన గొప్ప సెటప్ చేస్తాను. మళ్ళీ ఇది పట్టుకొని ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. వచ్చాక ఊ అంటుండేమో. మళ్ళీ ఇవాళ ఆ మహేంద్రగాడు కూలీలు కడుపులు కొట్టాడని నాగులో నీకు తెలిసిపోయింది. అందుకే రాత్రికి రాత్రి మహేంద్రగాడు గొడవలన్నీ దోచేయాలనుకుంటున్నాడు. నేను చెప్పేది వినిపించుకోకుండా ఊపుతో రాత్రి మెలకుగా ఉండి ఇంటి ముందు పడేసిన బస్తాలు లోపల ఆగేసుకో, లేకపోతే పక్కింటోళ్ళు పట్టుకోగలరు. ఏంటి వెళ్ళి ఆ మహేంద్రగాడు పని క్షవరం అవుతుందంటే సంబరపడక చిరాకు పడతావు ఎందుకు? నాకు మాత్రం భలే ఆనందంగా ఉంది. శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఇదేమిట్రా, దాని కొంపకెళ్ళి శుభవార్త తీసుకొస్తావని సెంటు గింటు రాసుకుని నే కూర్చుంటే చావు కబురు మోసుకొచ్చావు. నా పని తిరుపతి క్షవరమేనా? ట్రాఫిక్ అయితే పర్లేదు, ఆ చేత గుండెతను గొడవ. కడుపు మాడ రక్తపోటు వచ్చే కబుర్లు చెప్పకరా. వణుకుతారు చలిగా ఉందని? కాదు, మలేరియా జ్వరంగా ఉంది. వాడిప్పటికి 9 తలలు లేపేశాడు. నా నెత్తికి 10వ నెంబర్ పడుతుందేమో. మీకు కలిసి వచ్చే నెంబరేనండి. కడుపు మాడ. నేను మాట చెప్పనండి. నువ్వేమిటి, ఏ తలకి మార్చిన వాడు ఏం చెప్పినా వినే స్థితిలో ఉన్నాను. చెప్పు. నేను అర్జెంట్ గా ఫస్ట్కి వెళ్ళి విషయం డిఎస్పీ గారికి చెప్పొస్తాను. డిఎస్పీ గారు ఈ మధ్యన బస్సులో కాపురం ఉంటున్నాడేంట్రా? కాదండి, బస్సులో పట్ట వెళ్ళి వస్తా అంటున్నాను. అంతకన్నా ఇంకో మంచి పత్తుందిరా. నేనే డిఎస్పీ గారికి వెళ్ళి చెప్పొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మీరు వెళ్తారని తెలిస్తే వాడు బస్సు బాగా వస్తాడు. కడుపు మాడ, వెళ్ళి డిఎస్పీ గారిని తీసుకురా తొందరగా. వెళ్ళు వెళ్ళు.